2022లో అయ్యింది. సో తర్వాత 3 కాకినాడ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 24 కిలోల గంజాయితో పాటు 7గురిని అదుపులోకి తీసుకున్నారు. కిర్లంపూడి పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ టీం సహకారంతో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నంకు వెళ్లే హైవేపై గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపట్టామన్నారు. బురుగుపూడి సమీపంలో అనుమానాస్పదంగా స్కూటీ, బైక్లపై తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఇక నిందితులపై గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా కేసులున్నాయని వివరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్కి సంబంధించి కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కిర్లంపూడి ఎస్ఐ గారు సతీష్ గారికి రాబడిన సమాచారంపై నిన్నటి రోజున ఊరిపూడి సమీపంలో పోలవరం కెనాల్ వద్ద గంజాయి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే సిఐ గారికి గజెటెడ్ ఆఫీసర్లందరినీ కూడా రప్పించి వారి సమక్షంలో అనుమానాస్పదంగా 7 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద మనం అనుమానించిన విధంగానే వారందరి దగ్గర కలిపి దాదాపు 24 కేజీల 690 గ్రాముల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 24 కేజీల 690 గ్రాములు కూడా 12 ప్యాకెట్లో ఉంది. జనరల్గా ఏంటంటే వీళ్ళు మీ అందరికీ తెలిసిన విషయం, ఈ 2 కేజీలకు ఇటు అటుగా ఉంటాయి ప్రతి ప్యాకెట్. ఆ రకంగా 12 ప్యాకెట్లు లెక్క వేసి ఈ రకంగా వచ్చింది. ఈ రకంగా మేము ఇది చేయగలిగామంటే కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారు, అలాగే మాకు ఈ గంజాయి కేసులన్నింటిలో కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈగిల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ వారు కోఆపరేట్ చేస్తున్నారు. వారు చెప్పడం వల్ల మేము బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు